మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఖమ్మం జిల్లా రైతులు రోడ్డెక్కారు. ఓపిక నశించి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఖమ్మం నుంచి మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఖమ్మం జిల్లా రైతులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య రైతులకు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? నిఖత్ 15 రోజులుగా ఖమ్మం జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ గత వారం 15 రోజులుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ తల్లాడ మండల కేంద్రంలో సత్పల్లి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు సండ్ర వెంకటవీర నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతులు అట్లాగే బీఆర్ఎస్ నాయకులు కలిసి ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 15 రోజులుగా అక్కడ తిరుమలాయపాలెం నుంచి మొదలు పెడితే ఇక్కడ తల్లాడ వరకు అనేక మండలాల్లో వైరా కావచ్చు, బొనకలు కావచ్చు, అట్లాగే కొనిజర్ల మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు సండ్ర వెంకటవీరయ్య గారు జాయిన్ అవుతున్నారు. ధర్నాకు సంబంధించినటువంటి మరింత సమాచారం అడదాం. వెంకటవీరయ్య గారు, ఇవాళ ఒక్క గింజ కూడా ధాన్యం కొనుగోలు చేయలేదు. దాదాపు 15 రోజులుగా కోతలు జరుగుతున్నాయి. నెల రోజులుగా మొక్కజొన్న కోసి రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటి సార్ ఈ దుస్థితి? కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు ధాన్యాన్ని కొనుగోలు చేశాడు. పండించిన అన్ని రకాల పంటను కొనుగోలు చేసిండు. వాళ్ళు అట్లాంటి విపత్కర పరిస్థితి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలో కొనుగోలు మీద శ్రద్ధ లేకపోవటం, ఈ సీజన్లో స్పష్టమైన ఒక ప్రణాళిక లేకపోవటం, ముందస్తు ప్రణాళిక లేకపోవటం, కావాల్సిన మిల్లర్స్ మీటింగ్ పెట్టకపోవటం, అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేయకపోవటం, పేరుకి మేము 9,000 కేంద్రాలు ఓపెన్ చేసామని బోర్డు చూపిస్తున్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో 380 కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా ఒక్క గింజ వరి ధాన్యం కొనలే. అదేవిధంగా మీరు వరికి ప్రత్యామ్నాయంగా పంటలు ఏంటంటే రైతులు మొక్కజొన్న పంట ఖమ్మం జిల్లాలోనే 2 లక్షల ఎకరాలు సాగు చేశారు. ఇవాళ మార్కెట్ ద్వారా ఏ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించకుండా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయకపోవటం వల్ల ఒక్క మొక్కజొన్న రైతు కింటాకి 1000 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. వరి ధాన్యం రైతు కింటాకి 500 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ యొక్క తప్పిదం వల్ల రైతాంగం ఇలా కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. మరి ఎక్కడైతే ధాన్యం కొనుగోలు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్నారో ఇతర ప్రాంతాలకు వ్యాపారస్తులు అడిగిన దానికి తెగ నమ్ముకొని పచ్చోట్లనే కల్లాల మీద అమ్మే దుస్థితికి ఇవాళ దిగజారారు. అదే కేసీఆర్ గారు ఉంటే పంటలు వస్తున్నాయంటే నెల రోజుల ముందునే సమీక్ష పెట్టేవారు. సంబంధిత అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసేవారు. సివిల్ సప్లై శాఖని, మార్కెట్ని, కోఆపరేటివ్ వ్యవస్థని, డీసీసీబీలని, డీసీఎంఎస్ని, ఐకేపీ సెంటర్ని మొత్తం యంత్రాంగాన్ని తయారు చేసి ఏ రకంగా కొనాలా, కావాల్సిన బస్తాలేంటి, కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఏ మిల్లుకి ఎంత పంపాలో ఒక ముందస్తు ప్రణాళిక ఉన్నది. ఇవాళ ఏ మిల్లుకు ధాన్యం పంపాలో అలాట్మెంట్ లేదు. ఏ కొనుగోలు కేంద్రంలో ఎన్ని బస్తాలు వచ్చినా అలాట్మెంట్ లేదు. ఎన్ని లారీలు వచ్చినాయో ఇప్పటివరకు ఎవరికి టెండర్ ఇచ్చిరో అవకాశం లేదు. ఇలా అవగాహన లేని ప్రభుత్వం ఇవాళ రాజకీయాల కోసమే తప్ప ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయటం, కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయటం మీద ఉన్న శ్రద్ధ ఈ ధాన్యం కొనుగోలు మీద, మొక్కజొన్న మీద లేదు. ఇది శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరితో కొనుగోలు చేయాలి. ఇప్పటికే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు సార్. ఇవాళ ఆ హామీలు అమలు చేయమని అడుగుతుంటే వ్యక్తిగత దాడులు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. రైతులను కూడా క్షమించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతులు ఎవరు రాజకీయ పార్టీ లేకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ బోనకల్లో పెద్ద ఎత్తున మొక్కజొన్నలు కొనాలని రాష్ట్రంలో చేశారు. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలంటున్నారు. ఇవాళ కొనుగోలు మీద శ్రద్ధ లేదు. ఇవాళ ఏదైనా మేము మాట్లాడితే ఎదురుదాడి చేయటం. ఇవాళ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదని వ్యవసాయ మంత్రి గారిని అడిగితే హరీష్ రావు గారు ఉద్యమ నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు, ఎన్నో రకాల తెలంగాణ ఉద్యమంలో పోరాడి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే హరీష్ రావు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం. సీతారామ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదంటే అది కమిషన్. అంటే మీరు చేస్తేనేమో ప్రాజెక్టు సక్కరం, మేము చేస్తే కమిషనా? అంటే మీ యొక్క నిజాయితీ ఏంటో అర్థం కావట్లేదు. ఈ ప్రాజెక్టుల పట్ల ఏ రకమైన పరిస్థితి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రతిపక్షాల మీద ఎదురుదాడి కాకుండా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారికి సంబంధించిన పార్టీ సభ్యుల మీద ఎదురుదాడి కాకుండా మీరు చేసే ఈ యొక్క ఎదురుదాడి మీద పెట్టే టయాన్ని కొనుగోలు కేంద్రాల మీద మీరు దృష్టి పెడితే రైతాంగం బాగా. ఇప్పటికే 70% సత్తుపల్లి నియోజకవర్గంలో అప్పటికే అమ్మకాలు అయిపోయినాయి. ఇంకా మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మీరు రావాలా. ఇప్పటికీ రోడ్లమ్మటి రాసులు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల బోర్డులు వెలవెలబోతున్నాయి. ఆరంభ సూరత్వమే
మీరేదో రాజకీయ పార్టీల రైతుల ఒత్తిడికి కొనుగోలు చేస్తామని కంటి తురుపు చేరే తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో మీరు రుణమాఫీ సక్రంగా చేయలే, రైతు బంధు సక్రంగా చేయట్లే, రైతు బీమా లేదు, కొనుగోలు లేదు. కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకేసారి రైతు భరోసా వేసేవాడు. ఇవాళ ఈ ప్రభుత్వం ఎకరానికి ఒకసారి వేస్తుంది, నెలకు ఒకసారి. అంటే అటు చెప్పుకుని పోతే 10 ఎకరాలు ఉన్న రైతుకి 10 నెలలు పడుతుంది. పంటల పెట్టుబడి ఎప్పుడు రావాలా? నాట్లప్పుడు రావాలా? కోతలు అయిపోయి ఇలా ధాన్యం ముందుకు వచ్చినా కూడా ఇప్పటివరకు మీరు వేయట్లే. మళ్ళీ రేపు జూన్ వస్తే వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడు వేస్తారు ఈ రైతు బంధు? అంటే దీన్ని బట్టే రైతాంగం పట్ల వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలో ఎట్టి యూరియా కొరత, రుణమాఫీ సక్రంగా లేకపోవటం, చనిపోయిన రైతులకు రైతు బీమా సక్రంగా ఇవ్వకపోవటం, కొనుగోలు లేకపోవటం, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది. రైతులు ఇంత కష్టాల్లో ఉన్నారు. మరోపక్క ముఖ్యమంత్రి కామెంట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ను అధికారంలోకి రానిచ్చేది లేదు అంటున్నారు. కానీ తెలంగాణ మూడంతా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనేటువంటి మూడులో తెలంగాణ కనపడుతుంది కదా. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఇవాళ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఈ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ పార్టీని ఓడిద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు రావాలా, కాంగ్రెస్ పోవాలనే నినాదంతో ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. ఏ మూలపోయినా పశ్చాత్తాపడుతున్నారు. మేమేదో అనేక హామీలు ఇచ్చారు, గ్యారంటీలు ఇచ్చారు, 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చారు. మేము చూద్దాం కొత్త ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూసినాం కదా అని మేము పొరపాటు చేసినామని రైతుల్లో అన్ని వర్గాల ప్రజల్లో ఇలా రియలైజేషన్ వచ్చింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం కావడం ఖాయం. ఈ జిల్లాలో రైతు సమస్యల మీద 24 కలెక్టరేట్ ముట్టడి పిలుపునిచ్చారు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇవాళ మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకుల మీటింగ్ 4 గంటలకి ఖమ్మం పార్టీ ఆఫీసులు ఉంది. 24వ తారీఖు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేసి ధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేసే విధంగా రైతాంగం తరపున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఒక పెద్ద కార్యాచరణకు రూపొందించడం జరుగుతుంది. ఇది మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్తున్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతు సమస్యల కోసం మేము ప్రస్తావన చేస్తే మా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనేటువంటి నినాదంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆపే శక్తి ఎవరికి లేదు. 29లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించినటువంటి ప్రతి గింజను కొనుగోలు చేసేదాకా తమ కార్యాచరణ కొనసాగుతుందని 24వ తేదీన ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని, అట్లాగే రైతు సంఘాలు కూడా మద్దతు తెలపాలని ఆయన కోరుతున్నారు. రాబోయే రోజుల్లో మొక్కజొన్న అట్లాగే ధాన్యం కొనుగోలు మీద పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసేలాగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.